హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ కరివేపాకు కారప్పొడి అండి. 86 గ్రాములు తీసుకున్నాను. పక్క కొలతలతో చేస్తున్నానండి. 25 గ్రాములు ధనియాలు, 25 గ్రాములు నుంచి 30 గ్రాముల వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. జీలకర్ర 2 టీ స్పూన్లు తీసుకున్నాను. ఎల్లుల్లిపాయలు పెద్దవి 2 గడ్డలు తీసుకున్నానండి. ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కారం మీ ఇష్టం అండి. ఎండుమిరపకాయలు కొంతమంది చెప్తాను కదా, ఇప్పుడు కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. దాన్ని బట్టి వేసుకోండి. మీరు వేసుకున్నాం కదా, తీసేసుకున్నాం పక్కకి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర కూడా వేపుకోవాలండి. మంచిగా దోరగా వేపుకోవాలి. ఈ కారం బాలింతరాళ్ళు తింటే కూడా మంచిదండి. నెయ్యి వేసుకుని తింటే చాలా మంచిది. బాలింతరాలు అంటే డెలివరీ అయిన అమ్మాయిల గురించి. మాకు డెలివరీ అయిన వాళ్ళకి బాలింతరాలకి పప్పు నూనె వేసి పెడతారండి. పప్పు నూనెని వేసుకుని తినొచ్చు, లేదు అంటే నెయ్యి వేసుకుని తినొచ్చు. నెయ్యి కానీ బాలింతరాలు వాడరు, ఎందుకంటే ఒళ్ళు గుల్లగా అవుతుంది అని అంటారు. కానీ వాళ్ళు రేపు కొంచెం పట్టించుకోవట్లేదులేండి. అసలు చెప్తున్నాను. ఇప్పుడు కరివేపాకు మంచిగా వేపుకోవాలి, దోరగా వేపుకోవాలి. ఇది కూడా హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. కరివేపాకు కళ్ళకు కానీ చాలా మంచిది. చింతపండు, నిమ్మకాయ అంత నానబెట్టుకోవద్దండి, మళ్ళీ కారం పాడవుతుంది. ఇలాగా వేసేసుకోవాలి, నలిగిపోతుంది మిక్సీలోని. ఇంకోటి, ఈ వీడియో నేను 1 మంత్ బ్యాకే తీసానండి, కానీ పోస్ట్ చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాను. ఇలా వేపుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అన్నీ కూడా వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి, తగినంత కల్లుప్పు వేసుకోండి. సాల్ట్ కన్నా కల్లుప్పు బాగుంటుంది. ఇలాగా నిల్వ ఉంచుకునే వాటికి అదే బాగుంటుందండి. ఇప్పుడు సరే, అది లేదు అన్న వాళ్ళు సాల్ట్ ఇంక తప్పదు. ఇప్పుడు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ పట్టుకొని మంచిగా గాజు జార్లో స్టోర్ చేసుకుంటే చాలా ఆళ్ళు వస్తుందండి. మొదటి ముద్దలో ఈ పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా మంచిది కూడా హెల్త్కి. ఇప్పుడు మెత్తగా పట్టుకోవాలి. నా వీడియో మొత్తం చూడండి ప్లీజ్. ఇప్పుడు ఇలా పట్టుకోవాలండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. సపోర్ట్ చేయండి.